ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే హంసవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా దక్షిణాయన ప్రారంభ శుభాకాంక్షలు. దక్షిణాయనం అనగానే సకల దేవతల యొక్క ఆరాధన, సత్ప్రవర్తన, జీవన విధానంలో మనం ఏదైతే అనుకుంటామో దేవతారాధన చేయడం వలన అనంతమైన శక్తి కలిగి విద్యలో, వృత్తులో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనంతమైన విజయం సాధించడం కోసము చాలా ముఖ్యమైన సమయంగా భావించగలగాలి. మనకు 16/6వ నెల 2026 నుండి 30వ తారీఖు 6వ నెల 2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోని గ్రహ గమనాల్ని ఓసారి పరీక్షిద్దాం. మేషరాశిలో కుజుడు స్వక్షత్రకారకుడు, మిథున రాశిలో బుధాదిత్య రాజయోగం, రవి మరియు బుధుడు స్వక్షత్రకారకుడు, కర్కాటక రాశిలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చస్థితి సంచార స్థితి మరియు శుక్ర సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో విశేషంగా శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి విశేషంగా 6వ స్థానంలో శని భగవానుడు, 7వ స్థానంలో కుజుడు స్వక్షత్రకంగా ఉంటూ ఒకవైపు కుజుదోషం ఉండినను రాజ్యస్థానంలో విపరీతమైనటువంటి ఉచ్చస్థితిలో దేవగురు బృహస్పతి ఉండడం వల్ల వీరికి అదృష్టానికి, ఆనందానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి పంచమ స్థానంలో రాహు ఉండడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్రిక సంతాన యోగము. 6వ స్థానంలో శని సంచార స్థితి జలరాశిలో ఉన్నారు కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా పుచ్చుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత అవసరం. ఆరోగ్యాన్ని కాపాడుకోగలగాలి. లేకపోతే అసలు ఇది వర్షాకాలం ప్రారంభం అవుతుంది కనుక కొద్దిపాటి జలగండాలు, అగ్నిగండాలు, వాయువుకు సంబంధించినటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో కుజుడు స్వక్షత్రకారకంగా ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి ఎందున, పూర్ణిమ తిథి ఎందున దయచేసి నీటితో, నిప్పుతో, యంత్రాలతో దయచేసి చెలగాట ఆడమొద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం అంటే చిరు ప్రయత్నం చేస్తే ఉద్యోగ ప్రయత్నం, ఉద్యోగంలో ఉండబడిన వారు కొద్దిపాటిగా 10 మందితో మీరు సఖ్యతగా ఉన్నట్లయితే మీకు ప్రమోషన్స్, మీరు ఏ ప్రాంతానికైతే అనుకుంటారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడం, కొద్దిపాటి ప్రయత్నం చేస్తే వివాహం కాని వారికి వివాహం అవ్వడం, ప్రేమికుల మధ్య సయోధ్య పెరగడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా మంచి కాలంగా భావించగలగాలి. రాజ్యస్థానంలో విశేషంగా గురువు ఉచ్చస్థితిలో సంచరిస్తున్నారు. ఇది విపరీతమైన సువర్ణపు కాలము కనుక ఇలాంటి కాల సమయంలో ఈ దక్షిణాయన ప్రారంభ కాల సమయంలోనే విశేషంగా అష్టమి తిథి కాలాష్టమి సమానం కనుక బియ్యపిండిలో దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాలభైరవ అష్టమి తిథి ఎందున మనసులో మంచి కోరిక కోరుకొని ధనకనక వస్తు వాహనాలు మా సొంతం అవ్వాలని చెప్పి దండం పెట్టుకొని వీటిని తెల్లజిల్లెడు వృక్షం దగ్గర పెట్టినట్లయితే తులారాశి వారి యొక్క అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి గమనించాలి. 16వ తారీఖున మనకు నిజ జ్యేష్ఠ మాస ప్రారంభమవుతుంది. సకల శుభ కార్యక్రమాలకు అంటే గృహప్రవేశాలకు కానీ, ఇల్లు మారడం కోసం కానీ, కొత్త వాహనాల క్రయ విక్రయాలకు ఇది చాలా మంచి సమయంగా భావించగలగాలి. అలాగనే మనకు 22వ తారీఖు నుంచి దక్షిణాయన పుణ్యకాల ప్రారంభము. మనకు 22వ తారీఖున కాళాష్టమి. కాళభైరవ స్వామి స్మరణ ధ్యానం వలన సకల అష్ట కష్టాలు కూడా సంపూర్ణంగా
తొలగిపోతాయి. 27వ తారీఖున శనివారం రోజు శని త్రయోదశి. శని భగవాన్ యొక్క స్మరణ ధ్యానం వలన అఖండమైనటువంటి అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఏకచక్రే మహాభోగి యోగతత్వము కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మనకు 29వ తారీఖున జ్యేష్ఠమాస శుక్లపక్ష పూర్ణిమ. జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం, సకల దేవత దర్శనం వల్ల సకల ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేటా బర్త్లో లేనటువంటి వారు పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ దక్షిణాయన పుణ్యకాలంలో అఖండ ఆయురారోగ్యాల చేత సకల అష్టకష్టాలకు స్వస్తి పలికి అత్యున్నతమైనటువంటి జీవన ప్రయాణ గమనాలలో విజయాన్ని సాధించాలని మనసారా కాళభైరవ స్వామివారిని వేడుకుందాం. ఆశీర్వచనం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆధ్యాత్మికమైనటువంటి భక్తి సమాచారం కోసం అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి, వినాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.